ఎక్సర్సైజ్ 7.2 నాన్న. సో ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1, 7 and 4, -3 ఇన్ ద రేషియో 2:3. నాన్న ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇదిగోండి 2 పాయింట్స్తో ఏర్పడే ఒక లైన్ సెగ్మెంట్ని 2:3తో డివైడ్ చేసేటువంటి 2:3 రేషియో ఇచ్చాడు. దాంతో డివైడ్ చేసేటువంటి ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, సెక్షన్ యూజింగ్ సెక్షన్ ఫార్ములా అని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ దగ్గర నేర్చుకున్నాం. ఓకేనా? సో కాబట్టి దీని ఆన్సర్ రాసేద్దాం నాన్న. సొల్యూషన్ అని రాయండి. రాసి వాడు ఇచ్చిన పాయింట్స్ రాసేయండి. గివెన్ పాయింట్స్, ఇదిగో నాన్న లైన్ సెగ్మెంట్ అంతా ఇలా ఉంటుంది. ఇది ఏ అనుకుందాం. సో ఫస్ట్ పాయింట్ -1, 7. ఇది బి అనుకుందాం. ఇక్కడ పాయింట్ 4, -3 కనిపిస్తుందా? 4, -3. సో ఇందులో ఒక పాయింట్ అంట, ఇదా ఎక్కడో ఒక పాయింట్ 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. రేషియో ఇచ్చాడు. ఓకేనా? సో గివెన్ పాయింట్స్ అని చెప్పి వాడు ఇచ్చిన పాయింట్స్ రాసాను నాన్న. గివెన్ పాయింట్స్ ఏ 1, 7, బి 4, -3. సో ఏ ఏమో -1, 7, బి ఏమో 4, -3. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారా, ఈ మధ్యలో డివైడ్ చేస్తున్న పాయింట్. ఈ పాయింటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఆ పాయింట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని నేనేమనుకున్నానంటే P(x, y) అనుకున్నాను. ఓకేనా? సో అదే రాస్తున్నాను నాన్న. సో లెట్ P(x, y) P(x, y) అనేటువంటి పాయింట్ అనేది బి ద రిక్వైర్డ్ పాయింట్, మనకు కావలసిన పాయింట్. ఓకేనా? సో అదే రాస్తున్నాను. లెట్ P(x, y) బి ద రిక్వైర్డ్ పాయింట్. ఇదే కావలసినటువంటి పాయింట్ నాన్న. అయితే వాడు ఇది ఏం చేస్తుంది అన్నాడు, ఏబి అనే లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. సో అదే రాసేద్దాం. విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాడు? 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. ఓకేనా? సో వాడిచ్చిన 2 పాయింట్స్ను ఏబి అనుకున్నాం. ఆ మధ్యలో డివైడ్ చేసే పాయింట్ని P(x, y) అనుకున్నాం. ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి సెక్షన్ ఫార్ములా తెలుసు కదా. యూజింగ్ సెక్షన్ ఫార్ములా మనం సెక్షన్ ఫార్ములాను ఉపయోగించినట్లయితే P(x, y) ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఏంటి? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా అదేవిధంగా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదే కదా సెక్షన్ ఫార్ములా. సో జాగ్రత్తగా చూడండి నాన్న. రేషియో ఇచ్చాడు కదా, ఈ రేషియో అనేది ఒక్క నిమిషం. ఈ రేషియో అనేది మనకి m1:m2 అవుతుంది నాన్న. ఓకేనా? రేషియో అనేది ఏమవుతుంది? m1:m2 అవుతుంది. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2. ఓకేనా? x2 y2. ఇక్కడ x1 ఎంతనా? -1. x2 ఎంతనా? 4. అది గుర్తుపెట్టుకోండి. అది తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం. చూడండి. సో m1 2:3 కదా, m1 అంటే 2, x2 ఎంత నాన్న? 4 ప్లస్ m2 అంటే 3 కదా నాన్న, x1 ఎంత నాన్న? ఇదిగోండి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ m1 అంటే 2, m2 అంటే 3, x1 అంటే -1, x2 అంటే 4. ఓకేనా? సో చూడండి, m1 2, m2 3, x2 4, x1 -1 బై m1 ప్లస్ m2 అంటే 2 + 3. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ m1 అంటే 2, y2 వాల్యూ ఇక్కడ వేద్దాం, m2 అంటే 3, y1 వాల్యూ ఇక్కడ వేద్దాం బై 2 + 3. సో ఇక్కడ y2 వాల్యూ, ఇక్కడ y1 వాల్యూ వేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ రండి.
y2 ఎంత ఉంది -3, y1 ఎంత ఉంది 7, -3 7, y2 -3 y1 7. ఓకేనా? ఇవి రెండు 4 - 1, ఇవి రెండు -3 7. సో ఏ x1 దగ్గర x1 వాల్యూ, x2 దగ్గర x2 వాల్యూ, y1 దగ్గర y2 వాల్యూ, y1 దగ్గర y1 వాల్యూ, y2 దగ్గర y2 వాల్యూ, ఏ వాల్యూకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. సో 2 4 జా 8 నాన్న, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 జా 3. ఓకేనా? 3 1 జా 3. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే 2 + 3 ఎంత నాన్న 5, 2 3 జా 6, మైనస్ ఉంది కాబట్టి -6 నాన్న, 7 3 జా 21 బై 2 + 3 5 నాన్న. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 8 - 3 అంటే ఎంత 5, ఇదేమో 5/5, -6 + 21 తీసేస్తే 15 వస్తుంది నాన్న, 15/5. ఓకేనా? సో 5/5 అంటే ఎంత నాన్న 1, 15/5 అంటే 3. ఓకేనా? 5 1 జా 5 1 జా, సో అక్కడ 1 వస్తుంది, 1/1 అంటే 5 1 జా 5 3 జా, సో అక్కడ 3 వస్తుంది. ఇదంతా దేని వాల్యూ? p of x, y వాల్యూ. ఇదే కదా మనకు కావాల్సిన పాయింట్. therefore the required point ఎంత వచ్చింది? 1, 3 వచ్చింది. అంతేనా? సో ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది.